యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనము. యెహోవాయే నా బలము, నా గానము ఆయన, నాకు రక్షణయు ఆయను. దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప కీర్తన ఇది. ఏమంటున్నాడు? దేవుడు నా బలం అంటున్నాడు, ఆయన నా గానం అని ఆయన గానం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన నాకు రక్షణ అంటున్నాడు. నా ప్రొటెక్షన్ ఎక్కడుందంటే నా దేవుడే అంటున్నాడు. నా బలము, నా స్ట్రెంగ్త్ ఎవరంటే నా దేవుడు అంటున్నాడండి. మోషేకి ఆ ఇజ్రాయేల్ నడిపించడానికి దేవుడు అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడంటే మోషే దేవుణ్ణి వెంబడించడం ద్వారా వచ్చిందండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చదువుతున్నాడు. ఉన్నటువంటి నీ జీవితంలో కూడా నువ్వు దేని విషయం అయితే నువ్వు సిగ్గుపడుతున్నావు, దేని విషయంగా నువ్వు అవమానించబడి ఉన్నావు, దేని విషయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనుషులు ఎదుట తలదించుకొని బ్రతుకుతున్నావు, అటువంటి స్థితిలో దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నాడు. మరి మోషేకి జ్ఞానం ఇచ్చి మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు గనక మోషే జీవితంలో అంతమంది ఇజ్రాయేల్ని నడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలో మోషేని వాడుకున్నాడండి. దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. మోషేకి తోడైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి వెంబడించినట్లయితే, ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, రాయేసయ్య నా జీవితంలో నా కుటుంబంలో నువ్వు తోడుగా ఉండు, నా పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉండవని ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయనను వెంబడించినట్లయితే, ఆయన గురిగా కలిగి నువ్వు జీవించినట్లయితే, నీ అవమానమైన నిందైనా, నువ్వు మనుషుల మధ్య అవమానించబడినా, నీ యొక్క శక్తి సరిపోదండి, నీ బలం సరిపోదు. నీ పనిలో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయకుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి. నీ హృదయంలోకి, నీ పరిస్థితుల్లోకి దేవుడిని ఆహ్వానించినట్లయితే, ఐగుప్తు జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు మోషేకి తోడుగా ఉండి, మోషేకి కొడ వరకు కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ నడిపించి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. మరి నీ పరిస్థితులు విడిపించలేడా? మరి ఆయనే నీకు బలంగా పెట్టుకున్నట్లయితే మనుషుల బలం సరిపోదండి, దేవుని బలం గొప్పదండి. ఆయన అన్ని విషయాల్లో కూడా, చీకట్లోనైనా వెలుగులోనైనా కూడా, అటువంటి పరిస్థితుల నుంచి కూడా ఎటువంటి పరిస్థితులైనా కూడా నిన్ను విడిపించి ఒక దరికి నిన్ను చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి మోషే ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటున్నాడు. మరి మన పితరుల దేవుడు అయినటువంటి గొప్ప దేవుడిని యేసయ్యని మరి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావా? ఈ ఉదయకాల్సింది నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే నీ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఉదయకాల్సిన నేను విడిపిస్తున్నాడని నమ్ముదాం. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధ మీకు వందనాలు. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు. మీ బలం నా తండ్రి మనుషుల బలం కంటే గొప్పది నాన్న. దేవా మీ రక్షణ నా తండ్రి మనుషుల యొక్క ప్రొటెక్షన్ కంటే చాలా గొప్పదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఉదయకాల్సం నా తండ్రి, అవును ప్రభు, ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిస్థితులు చక్కబెట్టండి, వారి అవమానాలని, వారి నిందలని నా తండ్రి ఏ పన్నైతే నా తండ్రి ఆరంభిస్తున్నారో ఆ పనిలో నీ కృప వారికి తోడుగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారమైన కంచె నుంచమని వేడుకుంటున్నాను. నీ కాపుదల నా తండ్రి వారికి తోడుగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగూ దీవించమని, ఆశీర్వదించమని, నీ మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.